నమస్తే అండి. పాటంశెట్టి సూర్యచంద్ర, జగ్గంపేట నియోజకవర్గం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిని. జగ్గంపేట నియోజకవర్గంలో 2008 సంవత్సరంలో మరి రైతాంగం కష్టాలను గమనించి నాటి ప్రభుత్వం ఇక్కడ తోట వెంకటాచలం పుష్కర ఎత్తిపోతల పథకం అని చెప్పేసి తాళ్ళూరు లిఫ్ట్ దగ్గర ఇక్కడ 37,028 ఎకరాలకి, తర్వాత రాజ్పూర్ దగ్గర 5,550 ఎకరాలకి, మొత్తం 42,500 సుమారు ఎకరాలకు సంబంధించినటువంటి ఈ యొక్క తాళ్ళూరు పంప్ హౌస్ గత 7-8 సంవత్సరాల నుంచి కూడా ఇబ్బందికరంగా అనేక అవాంతరాలతో నడుస్తూ ఉంది. రైతులకి దినదిన ఖండంగా 7-8 సంవత్సరాల నుంచి పంటలు పండుతూ ఉన్నాయి. అంతకుముందు బాగుండేది, 7-8 సంవత్సరాల నుంచి కష్టాలు ప్రారంభమవడం జరిగింది. మెయిన్ సమస్య ఏంటంటే ఇక్కడ ఈ తాళ్ళూరు పంప్ హౌస్ దగ్గర నుంచి సీతారాంపురం అక్కడ కొండ వరకు 3.5 కిలోమీటర్లతో 5 పంపులతో 3 పైప్ లైన్ల ద్వారా సుమారు 55 మీటర్ల ఎత్తు, అంటే 170 అడుగులు ఎత్తు వరకు అక్కడ నీళ్లు తొయ్యాల్సి వస్తుంది. అక్కడ హెడ్ 55 మీటర్లు ఉంది. ఈ బాగా ప్రెజర్ ఎక్కువ పెట్టి వాటర్ తోయడం వల్ల కరెంట్ పోయినా, మోటార్ రిపేర్ వచ్చినా వాటర్ అంతా సరే ఒకేసారి రివర్స్ లో రావడం వల్ల ఈ వేసినటువంటి సిమెంట్ పైపులు లీకేజ్ వచ్చి బ్రేకేజ్ అవడం వల్ల పైప్ లైన్ లెగిసిపోతున్న పరిస్థితి. ఈ రకమైన పరిస్థితుల్లో ఎన్నో ఇబ్బందులు చూస్తూ ఉన్నారు, రైతులు కష్టాలు పడతా ఉన్నారు. మరి అధికారులు అప్పటికప్పుడు కొంచెం గ్రాంట్ తెచ్చి రిపేర్ చేస్తూ ఉన్నారు. గత సంవత్సరం మోటార్లు ప్రారంభించిన తర్వాత రైతాంగం అంతా 42,000 ఎకరాలకు కూడా పెట్టుబడి పెట్టేసిన తర్వాత మధ్యలో పైప్ లైన్లు పోయాయి అని చెప్పేసి మొత్తం దీన్ని ఆఫ్ చేయడం జరిగింది. సుమారు 40,000 ఎకరాలు సర్వనాశనం అయిపోవడం జరిగింది గత సంవత్సరంలో. ఒక పార్టీ ఇన్ఛార్జిగా నేను రైతుల పక్షాన పోరాటం చేశాం. మరి రాజపూడి గ్రామంలో ఈ రైతులందరికీ నీరు ఇవ్వండి, లేని పక్షంలో నష్టపరిహారం ఇవ్వండి 40,000 రూపాయలు అని చెప్పేసి 6 రోజులు ప్రాణాలకు తెగించి ఆమరణ నిరాహార దీక్ష కూడా చేయడం జరిగింది. ఈ రోజు గౌరవ శాసనసభ్యులు, నాటి ప్రతిపక్ష నాయకుడిగా ఉండేవారు తెలుగుదేశం పార్టీలో, గౌరవ శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారు కూడా అనేక ఆందోళనలు, నిరసనలు కూడా చేసి ప్రతి ఎకరాకి 40,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి, నియోజకవర్గంలో రైతులందరూ కూడా సర్వనాశనం అయిపోయారని చెప్పేసి వారు కూడా రోడ్లు ఎక్కడం జరిగింది. అనంతరం ఎన్నికలు రావడం జరిగింది, 2024 ఎన్నికలు. ఈ యొక్క రైతుల కష్టాల్లోనే మరి రైతులకు తెలియజేశారు తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీ నాయకులందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించండి, జ్యోతుల నెహ్రూ గారిని గెలిపించండి, సైకిల్ గుర్తుపై ఓటు వేయండి, గెలిచిన వెంటనే ఇక్కడ పుష్కర ఎత్తిపోతల పథకం ద్వారా రిపేర్ చేసి పైప్ లైన్ మార్చి, మోటార్లు మార్చి, ట్రాన్స్ఫార్మర్లు మార్చి దీన్ని పూర్తి రిపేర్ చేసి ప్రతి ఎకరానికి సాగునీరు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పేసి చెప్పిన నాయకుల మాటలు విని ప్రజలందరూ కూడా 50,000 పైచులకు మెజార్టీతో, అత్యధిక మెజార్టీతో గౌరవనీయులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారిని ఎమ్మెల్యేగా గెలిపించడం జరిగింది. వారు గెలిచిన వెంటనే సంతోషపడ్డారు రైతులందరూ కూడా. సర్వనాశనం అయిపోయాం పెట్టుబడులు పెట్టి, ఈ రోజు మళ్ళీ తెలుగుదేశం పార్టీ గెలిచింది, మళ్ళీ నీరు వస్తుంది, ఇక్కడ పైప్ లైన్ మారుస్తారు అని చెప్పేసి అనుకున్న పరిస్థితుల్లో గౌరవ శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారు 6 నెలల క్రితం గెలిచిన నెల రోజుల్లోనే ఇదే పంప్ హౌస్ దగ్గరకు వచ్చి ఈ ఒక్క పంటకి నీరు ఇవ్వలేను, దయచేసి రైతు సోదరులందరూ కూడా పుష్కర పంప్ హౌస్ మీద ఎవరు కూడా ఆధారపడి ఓడ్చొద్దు, నష్టపోవద్దని చెప్పేసి ఈ సంవత్సరానికి మీరు ఈ పంట వేయొద్దని చెప్పేసి శాసనసభ్యులు వారు చెప్పడం జరిగింది. మరి చెప్పిన తర్వాత రైతులందరూ కూడా చాలా మంది ఓడ్చలేదు, ఎందుకంటే నష్టపోవడం ఎందుకని. కొంచెం మంది ఊడ్చారు. భగవంతుడి దయ వల్ల వర్షాలు సక్రమంగా వచ్చి పంటలు కొన్ని పండాయి. మొత్తం రిపేర్ చేస్తాం, పైప్ లైన్ మారుస్తున్నాం, 49 కోట్లు అవుతా ఉంది, నేను పోరాడి తెస్తాను గ్రాంటు, వెంటనే చేయిస్తానని చెప్పి శాసనసభ్యుల వారు చెప్పడం జరిగింది. ఇప్పుడు 6 నెలల పైన అయింది. మరి మేము శాసనసభ్యుల వారిని అడుగుతా ఉన్నాం, కూటమి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. మరొక 5 నెలల్లో జూన్లో మళ్ళీ ఖరీఫ్ పంట వేస్తారు. మరి ఎక్కడ పైప్ లైన్ మార్చారు, ఎక్కడ నిధులు మంజూరు చేయించారు? ఇప్పటికింకా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ లేదు. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తర్వాత టెక్నికల్ శాంక్షన్ అవ్వాలి, తర్వాత టెండర్ ప్రక్రియ మొదలవ్వాలి. 3.5 కిలోమీటర్ల పైప్ లైన్లు మార్చాలి, మోటార్లు మార్చాలి, ట్రాన్స్ఫార్మర్లు రిపేర్ చేయాలి. ఇప్పటి వరకు కూడా నిధులు మంజూరు చేయకపోవడం చాలా బాధాకరమైన విషయం. పుష్కర ఎత్తిపోతల పథకానికి బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. మొన్న శాసనసభ్యులు వారు అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది దీని గురించి. గౌరవ మంత్రి వర్యులు నిమ్మల రామానాయుడు గారు దీని గురించి ఆలోచిస్తూ ఉన్నామని చెప్పి అంటా ఉన్నారు. ఇది యుద్ధ ప్రాతిపదికన చేయాల్సిన అత్యవసరమైన పని ఇది. మేము ఇంకా మీరు ఎన్నో చెప్పారు, సూపర్ 6లో ఎన్నో చెప్పారు, ఇన్ని హామీలు ఇచ్చారు, అన్నిటి గురించి మేము ఒత్తిడి చేయటం లేదు. రైతన్నలకు సాగునీరు ఇవ్వకపోతే ఆల్రెడీ గత సంవత్సరం ఇబ్బంది పడ్డారు, మళ్ళీ ఇప్పుడు రైతులు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి, రైతులు రోడ్డు ఎక్కే పరిస్థితి తీసుకురావద్దని చెప్పేసి రైతులకు నీరు అందివ్వాలని చెప్పేసి మరి రైతుల పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. జగ్గంపేట నియోజకవర్గంలో వందలాది ప్రాంతాల్లో రైతులు ఈ పొంతల్లోంచి మళ్ళీ పొలాల్లోకి వెళ్ళి ఇక్కడ ఈ పంట కాలువలు దాటడానికి
అంటే ధాన్యం తెచ్చుకోవడానికి కానీ, లేకపోతే ఎరువులు పట్టుకెళ్ళి తెచ్చుకోవడానికి కానీ, ట్రాక్టర్లు దమ్ముకి వెళ్ళడం కానీ, ఈ రకంగా ట్రాన్స్పోర్ట్ రవాణాకి మరి తాడి చెట్లు వేసుకునో, లేకపోతే ఈత చెట్లు వేసుకునో, లేకపోతే ఇసుక బస్తాలతో వడ్డేసుకుని మట్టి వేసుకుని, అంటే ప్రతి పంటకి కూడా ప్రతి సంవత్సరం ఎన్నో కష్టాలు పడుతున్న పరిస్థితి మనందరం చూస్తూ ఉన్నాం. ఈ 3 పైప్ లైన్లు 3.5 కిలోమీటర్లకు సంబంధించి 2100 పైపులు భూమిలో ఉన్నాయి. 5 అడుగులు వెడల్పుతో, ఇంచుమించు 5 మీటర్లు పొడవు, 15 అడుగుల పైపులు. ఇప్పుడు ఈ పైప్ లైన్ మార్చేటప్పుడు సాధారణంగా ఏం చేస్తారంటే హడావుడిగా తొందరగా అయిపోవాలనే ఉద్దేశంతో 200 మిషన్తో నొక్కేసి వేస్ట్ అంతా తీసి బయట పోసేస్తుంటారు, అంటే తొందరగా పని అవడం కోసం. మా ప్రతిపాదన ఏంటంటే ఆ పైపులు భూమిలో ఉన్నటువంటి పైపులు చాలా నాణ్యంగా ఉన్నాయి. పైపులు నేను చూడడం జరిగింది. అంటే ప్రెజరు 150 అడుగులు హైట్ నుంచి రావడం వల్ల ప్రెజర్ తట్టుకోలేక పైపులు పగులుతున్నాయి తప్పించి పైపు క్వాలిటీ బాగుంది. 4 అంగుళాలు మందం ఉంది, దాంట్లో ఓస ఉంది, చాలా క్వాలిటీ ఉంది. ఈ యొక్క 2100 పైపుల్ని చాలా భద్రంగా జాగ్రత్తగా తీసి పైన పెట్టి నియోజకవర్గంలో ఉన్నటువంటి కల్వర్ట్లు నిర్మించడానికి ఈ పైపుల్ని వినియోగించాలని చెప్పేసి రైతుల పక్షాన శాసనసభ్యుల వారికి, జిల్లా కలెక్టర్ వారికి, మరి మంత్రి రామానాయుడు గారికి, ముఖ్యమంత్రి గారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దీనివల్ల ఏంటంటే మీరు ఎన్నికల హామీ ప్రతి పంట పొలానికి నేను కల్వర్ట్లు నిర్మిస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం జ్యోతుల్ నెహ్రూ గారు రైతులకు హామీ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి ఇక్కడ ఈ యొక్క పైప్ లైన్ మనం వినియోగించుకోవడం వల్ల, ఈ పైపులు రైతులు కల్వర్ట్లకు ఉపయోగించుకోవడం వల్ల మనకి ప్రభుత్వానికి ఆదాయం అవుద్ది, రైతులకు మేలు అవుద్ది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ పైప్ లైన్ తీసే ప్రక్రియ ఇప్పటి నుంచి మొదలు పెట్టాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.